కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా ఈరోజు సమాచారం చూడడం జరిగింది. చాలా సంతోషం. ఇది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి రహదారికి చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే చిన్న చిన్న రోడ్లతోని నేషనల్ హైవే అయినప్పుడు కూడా చిన్న చిన్న రోడ్లతోని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, గతంలో మేము కూడా కోరడం జరిగింది, మేము కూడా లేఖ రాయడం జరిగింది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తా అని చెప్పి లేఖ రాయడం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతోని రాజకీయాలను పక్కబెట్టి ఓరుకోరు సహకరించుకునే ప్రయత్నం చేస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో, కేంద్రం కూడా ఏ విధంగా సహకరిస్తుందో దీనికి నిలువెత్తు నిదర్శనం. ఇది మేం చేస్తామని వాళ్ళు చేస్తాం కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కోరింది కూడా, మేము కోరినాం, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దాన్ని మనం అనలేదు, విమర్శలు ప్రతివిమర్శలు తావులేదు. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని తెలంగాణ సమాజం గుర్తించాలి. గత ప్రభుత్వము 24 గంటలు మోడీ గారిని తిట్టడము, బీజేపీని తిట్టడానికి మాత్రమే టైంపాస్ చేసింది తప్ప ఊకే కేంద్ర రక్షణ భూములు ఇస్తలేదు, మాకు ఇస్తారని నువ్వు అడుగుతా తప్ప అడిగేది అది ఇచ్చేందుకు. నువ్వు సహకరిస్తే కదా, అంటే కేంద్రం సహకరిస్తే, కేంద్రం ఆమోదం పొందితే, ఆమోదం తెలిపితే మోడీ గారికి ఓటేస్తారు, బీజేపీకి లాభం జరుగుతుందని చెప్పి మీరు రాజకీయ కోణంతో బీఆర్ఎస్ పార్టీ చూసింది తప్ప ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఏ రోజు కూడా కేసీఆర్ కుటుంబం చూడలే. అందుకే ఇన్ని రోజులు అది వెనుకబడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది, కేంద్రం సహకరిస్తున్నది, అది ప్రజలకు ఉపయోగపడబోతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ విమర్శలు ప్రతి విమర్శలు కేంద్రాన్ని తిట్టడము, మోడీ గారిని ఆడిపోసుకోవడము, ఇవి దయచేసి మానండి. ఎన్నికలు అయిపోయినాయి, పొలైట్నెస్ ఉండాలి. రాజకీయ విమర్శలు ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. ఇలా గత ప్రభుత్వం మాదిరిగానే మీరు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. మీరు ముందుకొస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితోనే సహకరిస్తున్నారో, ఇవాళ మోడీ గారు ఏ విధంగా ముందుకు వస్తున్నారో ఇది ఒక ఉదాహరణ.